హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. ఈ వింటర్లో అయితే చీకట్లోనే ఆఫీస్కి వెళ్తాము, చీకట్లోనే ఇంటికి వస్తాము. ఈ వ్లాగ్ దేని గురించో నా థంబ్నెయిల్ చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. డిసెంబర్ వచ్చేసింది కదా, క్రిస్మస్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి స్వీడన్లో. ఇవాళ అయితే నేను ఆఫీస్ కొలీగ్స్తో వన్ ఆఫ్ ద స్వీడన్స్ మోస్ట్ బిలవ్డ్ ట్రెడిషన్ క్రిస్మస్ యూల్ బూట్కి వెళ్తున్నాను. యూల్ బూడ్ అంటే నథింగ్ బట్ క్రిస్మస్ టేబుల్ అని. సో ఇది క్రిస్మస్ టైంలో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేకపోతే కొలీగ్స్తో కలిసి వెళ్తూ ఉంటారు. నేనైతే అవుట్ఫిట్ సింపుల్గా చూస్ చేసుకున్నాను బికాజ్ బయట చలిగా ఉంది కదా, అందుకనేసి జీన్స్ అండ్ టాప్ వేసేసుకున్నాను. అండ్ నేనైతే ఆఫీస్ నుంచి డైరెక్ట్ వెళ్దాము అనేసి ఆఫీస్లోనే రెడీ అవుతున్నాను. ఈవినింగ్ 3:30 అలా అవుతుందన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది సిటీ మొత్తము లైటింగ్స్తో. నేనైతే కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వీడన్‌లో ఉంటున్నప్పుడు స్వీడిష్ వాళ్ళతో మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అది మంచిగా ఫాలో అవుతారు. ఏది ఎలా ఉన్నా టైంకి మనం వచ్చామా లేదా అనేది చూస్తారు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ డ్రింక్ లాగా గ్లాగ్ ఇస్తున్నారు. సో స్వీడన్‌లో ఉంటున్న వాళ్ళకైతే గ్లాగ్ అంటే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది. సో ఇదేంటంటే నథింగ్ బట్ వైన్‌ని హీట్ చేసి దాంట్లో సిన్నమన్, క్లోవ్స్, ఆరెంజ్ పీల్ ఇలాంటి స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తారు. వింటర్‌లో ఇది ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలో తాగుతారు. ఇది స్వీడిష్ వాళ్ళకి ట్రెడిషనల్ డ్రింక్. సో దీంట్లో మనకి ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ 2 ఉంటాయి. కొంచెం స్పైసీగా, వార్మ్‌గా ఉంటదనమాట. సో వింటర్‌లో మంచిగా ఉంటది. దాంట్లో కావాలి అనుకుంటే రైజిన్స్ అండ్ ఆల్మండ్స్ కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. బేసిక్‌గా ఈ యూల్ బుడ్ మిడ్ ఆఫ్ నవంబర్ గానీ, లేట్ నవంబర్‌లో గానీ స్టార్ట్ అయితుంది. అంటిల్ మనకి క్రిస్మస్ వరకు ఉంటదనమాట ఆల్మోస్ట్. మేమెళ్ళిన ప్లేస్ వచ్చేసి డిక్స్‌కాన్స్కా పలాట్సెట్. ఇది వాలాండ్‌కి దగ్గరలో ఉంటుంది. సో డెకరేషన్ అంతా ఆబ్వియస్‌గా బానే చేసుంటారు క్రిస్మస్ టైం కాబట్టి. అండ్ కింద వచ్చి బార్ ఉంది. అండ్ పైన వచ్చి రెస్టారెంట్. సో మేము ఆ వెల్కమ్ డ్రింక్ తాగిన తర్వాత ఇంక అందరము డిన్నర్‌కెళ్తున్నాము. టేబుల్స్ అయితే ఎంత నీట్‌గా సెట్ చేసి పెట్టారో అసలు. చూస్తానే ఆ ఫెస్టివ్ వైబ్ అనేది తెలిసిపోతది. అండ్ మోస్ట్‌లీ యూల్ బోర్డ్‌కి వైట్ అండ్ రెడ్ కాంబినేషనే యూజ్ చేస్తారనమాట టేబుల్ క్లాత్ అది. అండ్ క్యాండిల్స్ అయితే కంపల్సరీ. టైప్ ఆఫ్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగే అనిపిస్తది. అండ్ మనకి ఔట్ సైడ్ డార్క్‌గా ఉంటది కాబట్టి చాలా కాజీగా మంచిగా అనిపిస్తా ఉంటది. మీరు చూస్తున్నట్లయితే అక్కడక్కడ క్రిస్మస్ ట్రీస్ అండ్ కొంచెం చిన్న చిన్న డెకరేషన్స్ చాలా కాజీగా అనిపిస్తుంది. సో యూల్ బుడ్ ఆల్మోస్ట్ బఫే స్టైల్‌లోనే ఉంటది. మనకి ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత పిక్ చేసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్‌గా మనకి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. కోల్డ్ డిషెస్ లైక్ పికిల్డ్ హెరింగ్, సల్మాన్, సలాడ్స్ లాంటివి. సెకండ్ స్టెప్ వచ్చేసేసి వార్మ్ డిషెస్ ఉంటాయి. లైక్ మీట్ బాల్స్, సాసేజెస్ అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అన్నీ వీళ్ళ స్వీడిష్ ట్రెడిషనల్ ఐటమ్సే పెట్టుంటారు. ఈ యూల్ బూట్‌కెళ్ళినప్పుడు మళ్ళా వెజిటేరియన్స్ ఎట్లా అనే డౌటొస్తది. సో, మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ గూడా ఉంటాయి. బట్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. 70-75% నాన్ వెజ్ ఉంటే, ఒక 20-25% మాత్రమే వెజిటేరియన్ ఉంటది. సో, ఆ వెజిటేరియన్ గూడా ఎలాంటి ఐటెమ్స్ ఉన్నాయి అనేది డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్‌ని బట్టి ఉంటది. కొన్ని రెస్టారెంట్స్‌లో బాగుంటాయి. కొన్ని రెస్టారెంట్స్‌లో బాగుండవు. ఇప్పుడు నేనెళ్ళిన ప్లేస్‌లో అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపియలేదు.
మరి తెలిసి కూడా ఎందుకెళ్ళా అనుకుంటారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఆఫీస్ వాళ్ళు ఆఫర్ చేశారని వెళ్ళాను. సెకండ్ థింగ్ వచ్చేసి నాకు కొంచెం చేంజ్ ఉంటది. అండ్ ఆఫీస్ వాళ్ళతో బయటికెళ్తే ఇంటరాక్షన్ అనేది పెరుగుతది. మంచిగా సోషలైజ్ అవ్వచ్చు అనే థాట్‌తో వెళ్ళాను. ఈ యూల్‌బూడ్‌లో కంపల్సరీ బాయిల్డ్ పొటాటోస్ అనేవి ఉంటాయి. Heaven of diamonds shine down through the night. Two hearts are thrilling in spite of the chill in the weather. Love knows no season, love knows no clime. Romance can blossom any old time. సో ఇక్కడైతే తను కొన్ని స్వీడిష్‌లో అండ్ ఇంగ్లీష్‌లో వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్స్ అయితే పాడారు. నెక్స్ట్ మన యూల్‌బూడ్‌లో ఫైనల్ స్టెప్ వచ్చేసి డెజర్ట్స్. సో ఇక్కడ రెస్టారెంట్‌లో వచ్చేసేసి డెజర్ట్స్ అయితే చాలా తక్కువ పెట్టారు. మోస్ట్‌లీ చాక్లెట్సే పెట్టారనమాట. ఇక్కడ వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. మోస్ట్‌లీ చాక్లెట్స్ అంటే చాలా 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 ఇష్టము. దే లవ్ చాక్లెట్స్. ఒక ఫుల్ రూమ్‌లో చాక్లెట్సే పెట్టేశారు మొత్తము. ఆ చాక్లెట్స్ అన్నీ చూడగానే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి అసలు. నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ 2 స్టెప్స్ అయిపోజేసి థర్డ్ స్టెప్‌కి ఎప్పుడొస్తామా అన్నట్లుంది ఒక్కొక్కరి ఎక్స్‌ప్రెషన్. ఇక్కడ కనపడుతున్న ఒక చిన్న బ్యూటిఫుల్ హౌస్ ఏంటి అంటే పెప్పర్ కాక్స్ హ్యూస్ అంటారు స్వీడిష్‌లో. అంటే జింజర్ బ్రెడ్ హౌస్. సో జింజర్ బ్రెడ్ కుక్కీస్‌తో ఈ హౌస్‌ని రెడీ చేస్తారు. మోస్ట్‌లీ ఒక టైప్ ఆఫ్ స్వీడిష్ ట్రెడిషన్ అనమాట ఈ విధంగా చేయడము. జెన్యూన్‌గా నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఈ చాక్లెట్స్ అన్నీ చూసిన తర్వాత అట్‌లీస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ పెట్టినా తినేవాళ్ళమేమో గానీ, ఈ చాక్లెట్స్ అన్నీ ఏం జేసుకోవాలా అనిపిచ్చింది నాకైతే. అలా అని ప్రతి రెస్టారెంట్‌లో అన్ని చాక్లెట్స్ పెడతారా అంటే కాదు. ఇది గూడా డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్. సో ఇంక డిన్నర్ అయితే అయిపోయింది. ఇంటికి బయలుదేరిపోయాను. బయటికొచ్చి చూస్తే ఈ బ్యూటిఫుల్ లైట్స్ అసలు సూపర్ ఉన్నాయి. నాకు ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.